అందరికీ నమస్కారం. ఈ ఉగాది పచ్చడి ఈ ఒక్కటి కలపండి. ఈ 2026 అదృష్టం మారుతుంది. ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ. అయితే ఈ తెలుగువారి కొత్త సంవత్సరం ఆరంభం. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఉగాది పచ్చడి అనేది తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరిస్తూ ఉంటారు కదండి. అయితే ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. సాధారణంగా ఉగాది పచ్చడిలో చింతపండు, బెల్లము, మామిడికాయ ముక్కలు మరియు వేప పువ్వు, మిరపకాయ, ఉప్పు కలుపుతారు. అయితే ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే సుఖము, దుఃఖము, కోపము మరియు ఆనందము, ఆశ్చర్యము ఇంకా బాధ వంటి అనుభవాలను సూచిస్తూ ఉంటాయి. కానీ చాలామంది పెద్దలు చెబుతున్న ఒక చిన్న ఆచారం అనేది కూడా ఉంది. ఉగాది పచ్చడి తయారు చేసే సమయంలో ప్రత్యేకంగా కొద్దిగా యాలకుల పొడి లేదా లవంగాల పొడి అనేది కలిపితే కనుక ఆ ఉగాది పచ్చడి అనేది చాలా శుభప్రదంగా తయారవుతుంది. యాలకులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి మరియు సువాసన కలిగిన పదార్థం అని చాలామంది నమ్ముతారు. కనుక ఈ పరాభనామ సంవత్సరము ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఈ ఉగాది రోజున పచ్చడిలో కొద్దిగా యాలకుల పొడి కలిపి దేవుడికి నైవేద్యం పెడితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి సమర్పించిన తరువాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఆ సమయంలో మనసులో దేవుణ్ణి స్మరిస్తూ కొత్త సంవత్సరంలో మాకు సుఖ సంపదలు రావాలి అని మనసులో ప్రార్థించాలి. ఉగాది రోజున భక్తితో చేసిన పూజలు మరియు ఆచారాలు మనకు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు ఈ చిన్న ఆచారాన్ని పాటించి చూడండి. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి, మీ కుటుంబానికి ఆనందము, ఐశ్వర్యం అని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.